మతం అనేది మనిషిని చైతన్యవంతునిగా చేసే శక్తిగా ఉండాలి, కానీ ఒక విచ్ఛిన్న శక్తిగా మారి ప్రజల మధ్య, మతాల మధ్య, అలాగే సొసైటీస్ మధ్య, అలాగే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎంఎన్సీల్లో చాలా కేసెస్ సర్ఫేస్ అవుతూ ఉన్నాయి. ఇంటర్ ఎంప్లాయీస్ మధ్య కూడా చాలా అక్కడ ఈ మతం అనేటువంటి చాలా ఒక రఫ్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఈ మతం యొక్క బారి నుంచి చాలామంది ఇబ్బందికి గురి అవుతున్నారు. ఈ మధ్యనే మనం చూసాం నాసిక్లో జరిగినటువంటి టీసీఎస్లో ఒక అతిపెద్ద కుంభకోణం అనే చెప్పొచ్చు, మతపరమైనటువంటి కుంభకోణం. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తే విప్రోలో కూడా అటువంటి ఒక సిమిలర్ కేస్ మనకు నమోదైనటువంటి నేపథ్యంలో అసలు ఎంఎన్సీస్లో ఏం జరుగుతుంది, అలాగే మతం ఎంఎన్సీలో ఏ విధంగా ఎంటర్ అయింది, మతాన్ని అరికట్టేటువంటి అక్కడ వ్యవస్థ ఎంఎన్సీలో ఎందుకు లేదనేటువంటి అంశాలను ఇప్పుడు మనం చర్చ చేసుకున్నాం. ఎంఎన్సీ అంటేనే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రోటోకాల్స్. అక్కడ జరిగే ప్రతి విధానం కూడా ఒక ప్రోటోకాల్ని అనుసరించి ఉంటుంది. అలాగే అక్కడ ఎంప్లాయీకి సంబంధించినటువంటి, అలాగే హెచ్ఆర్ యొక్క రోల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ రీడిఫైన్డ్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంటర్ డిపార్ట్మెంటల్ లింకేజెస్ కానివ్వండి, అలాగే టీమ్ లీడర్ యాక్టివిటీస్ కానివ్వండి, అలాగే ఎవ్రీ ఎంప్లాయీని కూడా ఒక స్కానర్లో చూస్తూ ఉంటారు ఎంఎన్సీలో. మరి ఇటువంటి నేపథ్యంలో మతం ఇంత స్వేచ్ఛగా అక్కడ ఎంఎన్సీలో ఎలా అది పాతుకుపోయింది, అలాగే మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే నాసిక్ కేసు అనేటువంటిది మొత్తం ఇండియానే కుదిపేసినటువంటి కేసు. ఒక మతం అది ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఇక్కడ జరిగింది అది ఇస్లాం పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి దాన్ని తీసుకుంటున్నాం, కానీ వీఆర్ నాట్ ఓన్లీ ట్రయింగ్ టు పిన్ పాయింట్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. ఇది ఎవరు చేసినా కూడా తప్పే. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇస్లాంకి సంబంధించినటువంటి కొంతమంది టీమ్ లీడర్స్ కానివ్వండి, ఫ్లోర్ లీడర్స్ కానివ్వండి, హయ్యర్ అప్స్ కానివ్వండి, అలాగే డెసిషన్ మేకింగ్ పీపుల్ కానివ్వండి, అక్కడ కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళని, అంటే న్యూ ఎంట్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద, అలాగే ఎవరైతే డెవలప్మెంట్ను కోరుకుంటూ ఉంటారో, ఎవరైతే ఈ జాబ్స్లో కంటిన్యూ కావాలి, ఫ్లరిష్ కావాలి అని కోరుకుంటూ ఉంటారో వాళ్ళందరిపైన ఒత్తిడి. ఇది ఒక సరికొత్త ఒత్తిడి. మామూలుగా ఎంఎన్సీ అంటేనే స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ముఖ్యంగా ఐటీ జాబ్స్లో మనం చూసాం ప్రాజెక్ట్ డెడ్లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ సమయం లోపల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అన్ని అంశాలని వాళ్ళు ప్రజెంటేషన్ చేయాలి, సబ్మిషన్ అనేటువంటిది చెయ్యాలి. మరి ఆ ఒత్తిడి అనేటువంటిది మనందరికీ తెలుసు. కానీ దీనికి భిన్నంగా మరొక రకమైనటువంటి సైకలాజికల్ ట్రామా, ప్రెషర్ అండ్ మెంటల్ ఎజిటేషన్ మనం ఈరోజు ఎంఎన్సీలో చూస్తున్నాం. అండ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది రిలీజియన్. అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా మతం అంటే మనిషిని కలిపేది, నిలబెట్టేది, అలాగే నలుగురితో ఒక దివ్యత్వాన్ని వైపు చేసేటువంటి ప్రయాణంగా మనం చూస్తాం. కానీ ఈ రోజుల్లో దాని యొక్క మీనింగ్ కానివ్వండి, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ కానివ్వండి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఎంఎన్సీలో మనం అందరూ చూస్తాం సెక్యులర్ ఎన్వైరన్మెంట్ అనేటువంటిది ఉంటుంది. మరి అటువంటి ఎంఎన్సీలో సెక్యులారిటీ ఎక్కడ పోయింది? అసలు సెక్యులరిజం అనేటువంటి టర్మ్ అక్కడ ఎందుకు లేదు? మరి ఇంకొక ఆశ్చర్యం ఏంటి అంటే ఎంఎన్సీలో ఇంటర్నల్ కోఆర్డినేషన్ కమిటీ ఐసీసీ అనేటువంటిది మ్యాండేటరీ. మేము కూడా ఎన్నో ఎంఎన్సీస్కి ఎప్పుడైతే అక్కడ వాళ్లకు పాష్ గురించి, అలాగే అనేక లీగల్ ఎంటిటీస్ గురించి వాళ్లకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వెళ్ళామో అక్కడ ఐసీసీ గురించి కూడా వాకప్ చేసాం. అది ఎంత క్రియాశీలకంగా ఉంది, అది ఎంత యాక్టివేటెడ్ స్టేట్లో ఉంది చూసాం. చాలా మటుకు కంపెనీస్లో నేమ్ సేక్ ఉన్నాయి, కానీ అసలు అక్కడ ఐసీసీస్ పనిచేయటం లేదు. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విప్రోలో కూడా ఐసీసీకి సదరు మహిళ ఎవరైతే మత మార్పిడి యొక్క ఈ బలవంతపు ఇబ్బందులకు గురయ్యారో వారు కూడా అక్కడ అప్లై చేశారు. ఈ యొక్క ఐసీసీకి వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ ఐసీసీ డిడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్. సో ఐఎమ్ రియలీ ఆస్కింగ్ వెదర్ విప్రో ఈస్ మెయింటైనింగ్ ఎనీ ఐసీసీ ఇన్ రియాలిటీ ఆర్ నాట్. నేమ్ సేక్గా పేపర్ మీద ఒక ఐసీసీ కమిటీ ఉంది అని చెప్పడం కాదండి, నిజంగా ఇన్ రియాలిటీ ఉంటే సదరు మహిళ ఆ జాబ్ను వదులుకొని హింజేవాడి పోలీస్ స్టేషన్లో, అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ చేయవలసినటువంటి అగత్యం ఎందుకుంది? అసలు విప్రోలో ఏం జరుగుతోంది? ఇండియన్ కంపెనీ అయి ఉండి ఇండియన్ వాల్యూస్ను మెయింటైన్ చేయకుండా ఈ విప్రోలో ఇంత పెద్ద మొత్తాన ఈ విధంగా ఇప్పుడు మనకు కనిపించినటువంటి కేసు అనేటువంటిది ఇట్ ఈస్ ఓన్లీ ఏ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. మరి హౌ మెనీ పీపుల్, ముఖ్యంగా ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ఫీమేల్ ఎంప్లాయీ కాబట్టి ఆమె ధైర్యం చేసి చెప్పారు కాబట్టి ఇది బయటకు పడింది. అదే మేల్ ఎంప్లాయీస్ ఎవరి పైన అయితే ఎంటైర్ ఫ్యామిలీ బర్డన్ ఉంటుందో వాళ్ళు డెఫినెట్లీ దే విల్ నాట్ ఓపెన్ అప్. ఈ బాధను భరిస్తూనే ఈ మతపరమైనటువంటి ఒత్తిళ్ళు, విద్వేషాలు, అలాగే ఈ రెచ్చగొట్టుతనాన్ని కూడా అణుచుకొని
కుటుంబం యొక్క శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అంటే టేకింగ్ టు చేంజింగ్ ద రిలీజియన్ కూడా వాళ్ళకు ఒక ఆప్షన్గా ఉంటుంది. అలాగే మనం చూసినప్పుడు ఈ మతం నుంచి ఆ మతానికి మారడం, లేకుంటే ఆ మతం వాళ్ళు ఏం చెప్తే అది వినటం, ఇలాంటి ప్రాక్టీసెస్ కూడా చూస్తారు కేవలం టు సస్టైన్ ద ఫ్యామిలీ. మరి ఇక్కడ ఈ క్లాసిక్ కేసులో మనం చూసినట్టయితే సదరు విమెన్ ఎంప్లాయీ హ్యాస్ కమ్ ఫార్వర్డ్, షీ హ్యాస్ రిజైన్ ద జాబ్, షీ వెంట్ టు ది హింజేవాడి పోలీస్ స్టేషన్, షీ డ్రాప్డ్ ఏ కంప్లైంట్. ఆ తర్వాత షీ అప్రోచ్డ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అక్కడ కూడా దీని గురించి అంతా కూడా వివరించారు. మరి ఆమె చేయగలిగింది కాబట్టి ఈరోజు మనకు ఆ కేసు తెలుస్తుంది. చేయకుండా చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అని ఈ కేసు ద్వారా మనం కనుక్కోవాలి. అసలు టీసీఎస్ అంటేనే చాలా పెద్ద బ్రాండెడ్ కంపెనీ, విప్రో అంటే మరొక బ్రాండెడ్ కంపెనీ. ఇలా పెద్ద బ్రాండెడ్ కంపెనీస్లోనే ఇటువంటి డిస్క్రిమినేషన్ ఉంది అంటే అసలు మతాన్ని ఈ ఎంఎన్సీస్లో ఎలా ఎంటర్ చేయనిస్తున్నారు? మనం నిదాఖాన్ విషయం, అలాగే అక్కడ ఉన్నటువంటి నిదాఖాన్ ట్రూప్ చేసినటువంటి అకృత్యాలు చూసాం. అంటే అక్కడ ఉన్నటువంటి ఫీమేల్ ఎంప్లాయీస్పై వాళ్ళు చేసినటువంటి అసాల్ట్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ రియలీ గ్రూసమ్. మరి ఇక్కడ కూడా ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందువల్ల అంటే ఇక్కడ పర్సనల్ అటాక్స్ కాకపోయినా మెంటల్గా అలాగే సైకలాజికల్గా వాళ్ళని వేరే రూట్లోకి తీసుకొని వెళ్తున్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ యొక్క ప్రోగ్రెషన్ కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే వృత్తిపరంగా రాణింపు కానివ్వండి, ఎదుగుదలను కానీ ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నిజంగా ఇది సమంజసమేనా? ఏ మతం వాళ్ళైతే చేస్తున్నారో ఆ మతం నిజంగా మిమ్మల్ని వేరే వాళ్ళని మీ మతంలోకి మార్చమని ఏదైనా చెప్తోందా? మరి అలా ఏ మతమైనా ప్రపంచంలో చెప్తుందా చెప్పండి? అసలు అలా చెప్పేది మతమే కాదు, ఏ మతమైనా సరే ఎవరి మతాన్ని వాళ్ళు ఫాలో చేయమనే చెప్తుంది. అందరూ కూడా ఒకే దారికి లక్ష్యం, అంతిమంగా చేరుకునేటువంటి లక్ష్యం ఒకటే కాబట్టి ఏ మతం కూడా ఇటువంటిది ఇంపోజ్ చేయదు, ప్రపోజ్ కూడా చేయదు. కానీ ఇది ఎవరైతే ఆ మతాల్ని సరిగా అర్థం చేసుకోలేని హాఫ్ బేక్డ్ పొటాటోస్ లాగా ఉంటారో, ఇమ్మెచ్యూర్ మైండ్స్తో ఉంటారో వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పన్నాగంగా మనకు తెలుస్తోంది. వాళ్ళ వల్ల వాళ్ళ రిలీజియన్ కూడా వాళ్ళు చెడ్డ పేరు తెస్తున్నారు. ఇది అందరు గమనించాలి. వీళ్ళు చేసే తప్పు వల్ల వాళ్ళ రిలీజియన్ అనేటువంటిది ఈరోజు ఆ రిలీజియన్కి ఒక మచ్చ ఏర్పడుతోంది వీళ్ళ వల్ల. అసలు ఈ విధమైనటువంటి పోకడలు ఎంతవరకు సమంజసం? అక్కడ వచ్చేటువంటి ఎంప్లాయీస్పై మీరు మతపరమైనటువంటి వీడియోస్ చూపించడం, అలాగే ఈ మతమే గొప్పదని చెప్పడం, వాళ్ళు ఫాలో చేసేటువంటి మతం అంటే అది హిందూయిజమే కావచ్చు, సిక్కిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, లేదా ఇంకా ఏథియిజం కూడా కావచ్చు. మరి వాళ్ళని మీరు ఎలా ప్రభావితం చేస్తూ ఉన్నారు? ఈ రిలీజియన్లోకి వస్తేనే మీకు సుఖశాంతులు ఉంటాయి, మీరు అనుకున్నది అవుతుంది అనేటువంటి ఒక అపోహను మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు? ఏ మతం కూడా ఇంకొక వ్యక్తిని మతం మారమని చెప్పదండి, అలా ఏ మతం కూడా చెప్పదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఇస్లాంను కూడా బ్లేమ్ చేయలేం. ఈ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారని మనం చాలా స్పష్టంగా చెప్పచ్చు. అలా చూసినప్పుడు ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో నిఘాను పెంచాలి. అసలు ఎంప్లాయీస్ ఇంత ట్రామాటిక్ స్టేజ్లో ఉన్నా కూడా కంపెనీస్ పట్టకుండా ఉన్నాయంటే అవి కేవలం ఎక్స్టార్షన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ కిందనే వస్తుంది. కానీ నిజంగా ఎంప్లాయీస్ కేర్ అండ్ ఎంప్లాయీస్ గ్రోత్ గురించి ఆలోచన లేనటువంటి కంపెనీస్ ఏ విధంగా ఒక ప్రాస్పరిటీని కోరుకుంటాయి చెప్పండి? ఇప్పుడు విప్రోలో వచ్చేటువంటి ఆ పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఇవన్నీ మనం చూసినప్పుడు గ్రోత్ అనేటువంటిది ఒక కన్సాలిడేటెడ్ ఎంటిటీ అండి. యూ షుడ్ నాట్ జస్ట్ గో బై ది ప్రాఫిట్స్. ఇక్కడ ది మొరేల్ ఆఫ్ ది ఎంప్లాయీస్, అలాగే మనం చూసినప్పుడు ద ఫ్యూచర్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఇప్పుడు సదరు మహిళ ఎవరైతే ఈ జాబ్కు రిజైన్ చేయబడ్డారో ఆమె రిజైన్ చేసే వరకు, ఎందువల్ల అంటే ఆమె మతపరమైనటువంటి ఒత్తిళ్ళకి ఎప్పుడైతే ఒప్పుకోలేదో ఖచ్చితంగా ఆమెను మతం ఒప్పుకోకపోతే ది ఓన్లీ ఆప్షన్ అవైలబుల్ టు యూ ఈజ్ టు రిజైన్ అని చెప్పారు. ఆమె రిజైన్ చేసి ఆ జాబ్ నుంచి బయటకు వచ్చేసారు. అంటే ఆ ఎన్వైరాన్మెంట్ ఎంత టాక్సిక్గా మారిపోయింది మీరు చూడండి. ఒక ఎంఎన్సీలో ఐటీకి సంబంధించినటువంటి అంశాల గురించి ఆలోచన ఉండాలి, కానీ ఇంటర్నల్గా ఉండేటువంటి అంశం మతం. మరి ఇంటర్నల్ ఎంటిటీ అయినటువంటి మతం గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అది ఎవరు ఎక్కడ ఏ విధంగా మాట్లాడినా కూడా తప్పే. ఇట్ ఈస్ అగైనిస్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. వీ హ్యావ్ ది ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్ ఆఫ్ అవర్ చాయిస్. కాన్స్టిట్యూషన్ హెస్ గ్రాంటెడ్ అస్. మరి అటువంటి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్స్ని కూడా మీరు ఎలా పారద్రోలుతూ ఉంటారు? 25 to 28 ఆర్టికల్స్లో చాలా చక్కగా స్పష్టంగా ఎవరికి ఏ విధమైన అనుమానం లేకుండా కాన్స్టిట్యూషన్ హ్యాస్ వెరీ క్లియర్లీ డిలినియేటెడ్. మతం అనేటువంటిది మనిషి యొక్క
పూర్ణ స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం, కానీ ఇంకొకరు దాన్ని ఇంపోజ్ చేయడమో, బలవంతపరచడమో, లేకుంటే ఒక రకంగా ఆ మతంలోకి రావటానికి ఏదైనా రకరకాల ట్రిక్స్ ప్లే చేయడమో, ఒత్తిళ్లకు గురి చేయడమో, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్కు అగెయినిస్ట్గా పోవటమే. కాబట్టి ఇట్స్ ఎ రియల్ క్రైమ్. కాబట్టి ఖచ్చితంగా వాటిపైన చాలా కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాలి. స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నప్పుడే ఇంకొక మారు మతపరమైనటువంటి అంశాలను ఇటువంటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్స్లో ప్రవేశపెట్టడం అనేటువంటిది జరగదు. అసలు ఇప్పుడు మనం చూస్తున్నాం, సొసైటీ అట్ లార్జ్లో ఎన్నో రకాలైనటువంటి కన్వర్షన్స్ జరుగుతున్నాయి. వాటిని అరికట్టే ప్రయత్నంలో మనం ఉంటే, ఇక్కడ చూస్తూ ఉంటే అసలు ఎంఎన్సీస్ అంటే ఎవరు కూడా ఊహించరు. అలాగే టాప్ ఐటీ కంపెనీస్లో ఇలాంటి వివక్ష ఎలా కొనసాగుతోంది? అసలు మతం అనేటువంటిది ఆఫీసుల్లోకి ఎలా వస్తుంది? అది పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ఏ ఆఫీస్లో అయినా మతం ఎందుకు వస్తోంది? ఇది చాలా పెద్ద అంశం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ఎక్కడైనా అనామలీ అంటే ఎక్కడైనా డిఫరెన్స్, తేడా కనుక కనిపిస్తే ధైర్యంగా మీరు ముందుకొచ్చి దాన్ని పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వండి. ఎందువల్ల అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం, ప్రతి కంపెనీ కూడా సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా మనకు ది గవర్నమెంట్ ఈస్ దేర్ టు ప్రొటెక్ట్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి. అలాగే దీనిపైన చాలా కఠినమైన మత మార్పిడి, మతానికి సంబంధించినటువంటి ఇటువంటి రిలీజియస్ ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కాన్స్టిట్యూషన్ ఎంతమాత్రం ఒప్పుకోదు. ఆఫీసెస్ కూడా ఎంప్లాయీ మొరైల్ను, అలాగే ఎంప్లాయీకి ఉన్నటువంటి ఫ్రీడమ్ను కట్టేలే కాకుండా వాళ్ళ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ను, ఈకోసిస్టమ్ను డిజైన్ చేసుకోవాలి. కేవలం ఇది ఎంఎన్సీ చాలా చోట్ల ఉంది కాబట్టి ఇది ఎంఎన్సీ అని చెప్తే సరిపోదండి. ఎంఎన్సీకి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే సెక్యులరిజం. ఇట్ షుడ్ బి ఏ ప్యూర్లీ సెక్యులర్ ఎన్వైర్న్మెంట్. ఏ మతం గురించి అక్కడ ప్రసక్తి వద్దు. ఇప్పుడు హిందూయిజం కావచ్చు, సిక్కిజం, బుద్ధిజం, ఏ రిలీజియన్ గురించి పెట్టొద్దండి. అక్కడ కేవలం ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలు, టెక్నికల్ ఎంటిటీస్ ఏదైతే ఉంటాయో వాటి గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. ఎవరైతే దాంట్లో రాణిస్తూ ఉంటారో ఫ్రీ అండ్ ఫెయిర్ జడ్జిమెంట్ ఉండాలి. వాళ్లకు ఇంకా పైకి వెళ్ళేందుకు అవకాశం ఇవ్వాలి. కానీ ఇక్కడ మత ప్రాతిపదికన మనం చూసాం. ఇక టీసీఎస్ నాసిక్లో అయితే అత్యంత దారుణం, వంచన అనేటువంటిది జరిగింది మహిళల పట్ల. అది ఘోరాతి ఘోరం. అది చేసిన వాళ్ళని మాత్రం చాలా కఠినమైనటువంటి శిక్షలకు గురి చేయాలి. ఇక్కడ కూడా మత మార్పిడి, బలవంతంగా మతం గురించి మాట్లాడటం, అలాగే మత ఐడియాలజీని చొప్పించే ప్రయత్నం చేయడం, అలాగే వీడియోలు చూపించడం, ఒక విద్వేషాన్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ కనుక ఏమాత్రం ఒప్పుకోకపోయినా బలవంతంగా రిజైన్ చేసేటువంటి ఒక వాతావరణం కలిగించడం. ఒక వ్యక్తి ఒక ఎంఎన్సీ నుంచి రిజైన్ చేయాలి అంటే మానసికంగా ఎంత ఇబ్బంది పడతారండి? ఎటువంటి పరిస్థితుల్లో ఆ జాబ్ను వదులుకుంటారు చెప్పండి? ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో, ఇప్పుడున్నటువంటి జాబ్ స్కేర్సిటీలో, అలాగే ఇప్పుడున్నటువంటి ఈ ఏఐ భూమిలో జాబ్ వదులుకోవాలి అంటే ఎంత కష్టం చెప్పండి. అయినా కూడా వదులుకున్నారు ఆ మహిళ అంటే ఆమె ఎంత ట్రౌమాను అనుభవించి ఉంటారో, ఎంత కష్టాన్ని ఆమె ఫీల్ అయి ఉంటారో, ఎంత మానసిక ఒత్తిడికి గురై ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ కేస్. ఇది ఇట్ హ్యాస్ కమ్ టు ది సర్ఫేస్, అంతేగాని అన్సర్ఫేస్డ్ కేసెస్ చాలా ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా, ఎంప్లాయీస్ కూడా ఇటువంటి ప్రాక్టీసెస్ ఎక్కడున్నా కూడా వాటిని ఏదో విధంగా బహిర్గతం చేసే ప్రయత్నం చేయాలి. కానీ మతం మారడమో, లేకుంటే ఆ బాధను దిగమింగుకొని మీరు పనిచేయటమో అలా చేయరాదు. దానివల్ల మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, మీ మొరైల్ అనేటువంటి తగ్గిపోతుంది, మీ ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతుంది. కాబట్టి డెఫినెట్గా ఇటువంటి ఎంఎన్సీస్లో ఈ ప్రాక్టీసెస్ అనేది రాకుండా ముఖ్యంగా ఎంఎన్సీసే చర్య తీసుకోవాలి. ఐసీసీస్ను బలోపేతం చేయాలి. ఎంప్లాయీ ఒక కంప్లైంట్ చేసిందంటే వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఐసీసీ రూల్ కూడా ఏంటంటే 24 అవర్స్లో ది యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగైన్స్ ది పార్టీ. మరి అలాంటి రూల్స్ ఇప్పుడు మనకు ఉన్నాయి కాబట్టి వాటిని మీరు వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఎంప్లాయీస్ కూడా ఇటువంటి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు సరి అయినటువంటి ఒక లీగల్ అసిస్టెన్స్ కానివ్వండి, లేదా యూ షుడ్ టేక్ ది అసిస్టెన్స్ ఆఫ్ సమ్వన్ విత్ హూమ్ యూ కెన్ కన్ఫైడ్, అంటే నమ్మకస్తులు, ట్రస్ట్ వర్ది వాళ్ళ దగ్గర. అలాగే న్యూ ఎంట్రన్స్ అయితే దే కెన్ డిస్క్లోజ్ ద సేమ్ టు దేర్ పేరెంట్స్. అలా చేసి డెఫినెట్గా ఇది చాలా పెద్ద క్రైమ్ అండి. ఈ క్రైమ్ను మాత్రం బయట పెట్టకుండా ఉంచితే ఇట్ విల్ లీడ్ టు చాలా ఘోరమైన, దారుణమైనటువంటి కాన్సిక్వెన్సెస్కి వెళ్తుంది. కాబట్టి ప్రతి ఎంఎన్సీ కూడా ఇక మీదటైనా, ఇన్ని కేసెస్ బయటపడుతున్నాయి కాబట్టి డెఫినెట్లీ ఎంఎన్సీస్లో రిలీజియస్ ఎంటిటీ, రిలీజియస్ ఫ్యాక్టర్ అనేది ఉంది అని స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో
అన్ని ఎంఎన్సీస్ కూడా ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాలి. అలాగే ప్రతి ఒక్కరి కూడా సరిగా ఆన్ ది బేసిస్ ఆఫ్ ఈక్వాలిటీ, మెరిట్ అండ్ ది జెన్యూన్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ అండ్ ఫ్రీ అండ్ ఫేర్ మూమెంట్ టు ది టాప్ ఎండ్స్, అలాంటి ఒక అద్భుతమైనటువంటి ల్యాడర్ ఆఫ్ గ్రోత్గా ఎంఎన్సీస్ ఉండాలని ఆశిస్తూ ఈ అనామలీస్ను డెఫినెట్గా ఎంఎన్సీస్ తొలగించాలి అట్ ది వెరీ ఎర్లియస్ట్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.